మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కనీసం 2 నెలలు 3 నెలలు ఆయుర్వేద మందులు వాడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మందులు తినే అవసరం ఉండదు. రెండవది, ఈ షుగర్ వల్ల కాళ్ళు తిమ్మిర్లు, అరికాళ్ళు మంటలు, తర్వాత కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా దానివల్లనే వస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గాలంటే కూడా ముందు షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ షుగర్ కంట్రోల్ చేయాలనుకుంటే ఇదివరకు మీకు చెప్పాను అతిబల ఆకు రోజు 2 ఆకులు రోజు పరగడపని తినాలి. అలాగా తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇంకా షుగర్కు మేము 33 ఔషధి మూలికలతోటి తయారు చేసిన మందులు మా దగ్గర ఉన్నాయి. ఆ మందులు మీరు 1 నెల 2 నెలలు 3 నెలలు వాడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మా క్లినిక్ వస్తే మేము ఇవ్వగలం. రెండవది, ఆ షుగర్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ మీరు మందులు వాడే అవసరం ఉండదు. ఇప్పుడు అల్లోపతి వాళ్ళు ఏం చెప్తారు, బ్రతికినంతకాలం అంటే బతికినంతకాలం ఈ గోళీలు వేసుకుంటూ ఉండాలా అని చెప్పంటారు. రెండవది, అల్లోపతి గోళీలు అన్నీ కెమికల్. అవి వేసుకున్నందువల్ల మనిషి యొక్క మానసికంగా తర్వాత శారీరకంగా అన్ని విధాలుగా మార్పు వస్తుంది మనిషిలో. కాబట్టి అవి తగ్గించాలి. అటువంటి అలోపతి వాడడం అనర్థం. తర్వాత మీరు అవి వాడేది పూర్తిగా మానేసుకోవాలి. లేకపోతే మూలికలు ఉన్నాయి, తర్వాత మా దగ్గర మందులు ఉన్నాయి. మీరు వచ్చి మందులు తీసుకొని షుగరు తగ్గిపోతుంది, కంట్రోల్ అవుతుంది. తర్వాత మీరు మందులు వాడే అవసరం ఉండదు. కాబట్టి మీరు అతిబల తినచ్చు. రెండవది, గురివిడి చెట్టు అంటాడు. ఆ చెట్లు కూడా కొన్ని పొలాల్లో దొరుకుతాయి. కొన్ని చెట్లేమో మన ఇళ్ళ చుట్టూనే ఉంటాయి. కాబట్టి ఆ నేల గురివిడి అంటారు. ఆ చెట్టు కూడా మీరు ఈ షుగర్కి వాడచ్చు. కానీ ఇవన్నీ మాతో కాదనుకుంటే మీరు క్లినిక్ వస్తే మీకు ఈ క్యాప్సూల్లో పెట్టినటువంటి ఈ 30 మూలికలు విశేషం ఆ క్యాప్సూల్లో పెట్టి ఇస్తాం. ఆ క్యాప్సూల్ ఒక 2 నెలలు వాడితే చాలు. ఆ 2 నెలల్లో మీరు షుగర్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మీరు ఏ మందులు వాడే అవసరం ఉండదు. లేకుంటే ఆ షుగర్ ఉన్నందువల్ల కాళ్ళు తిమ్మిర్లు పడతాయి, కాళ్ళు మంటలు వస్తాయి, తర్వాత నొప్పులు కూడా తయారవుతాయి. ఇవన్నీ షుగర్ వల్లనే వస్తుంటాయి. కాబట్టి మనిషి బలం తగ్గిపోతాడు, మనిషిలో నీరసం వచ్చేస్తుంది. మనిషి ఇంకా చాలా వరకు అనారోగ్యం పాలైపోతుంటాడు. కనుక ముందు షుగర్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసుకోకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు. కాబట్టి మీరు ఇట్లా మూలికలు వాడుకోగలిగితే వాడుకోండి. లేదా క్లినిక్ వస్తే మందులు మేము సప్లై చేస్తాం. మోకాళ్ళే గుజ్జు రావాలంటే ఈ మూలికల వల్ల వస్తాయి. లేదా రెండవది, మేము దానికోసం ప్రత్యేకంగా చేసినటువంటి లేహ్యం, అశ్వగంధ లేహ్యం అనేది ఉంది. ఆ లేహ్యం వాడితే కూడా గుజ్జు తయారవుతుంది. ఆ గుజ్జు లేకపోవడంతో కాళ్ళ నొప్పులు వస్తాయి. ముక్కలు అరగడం కాదు, ఎముకలు ఏమి అరగవు ఎప్పుడు. కానీ ఆ గుజ్జు తక్కువైనప్పుడే నొప్పులు వస్తుంటాయి. ఆ గుజ్జు తయారు కావాలంటే మీరు ఈ పని చేయాలి. రెండవది, చాలామందికి లేని వ్యసనాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు తాగుడు, తర్వాత మాంసాహారం తినడం, ఇటువంటివన్నీ ఎక్కువ అయిపోయినాయి. కనుక దానివల్ల కూడా ఈ కాళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి మీరు అవన్నీ మానుకోవాలి. ఎందుకు సాత్విక ఆహారం తీసుకుంటే మనిషికి ఎప్పుడు ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. సాత్విక ఆహారమే అవసరం మనిషికి. కాబట్టి మీరు సాత్విక ఆహారం తీసుకొని ఈ 2 నెలలు 3 నెలలు షుగర్ ఉన్నవాళ్ళు ఈ మందులు వాడితే కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మీరు ఆ గుజ్జు లోపల గుజ్జు పెరుగుతుంది. కాబట్టి మీరు హాయిగా ఉండొచ్చు. చాలామంది సూర్యాసిస్ అని, తర్వాత అది శరీరం మీదే కాదు నెత్తి మీద కూడా పాకుతుంది. దీనివల్ల ఈ చర్మ వ్యాధి లాగానే తయారవుతుంది. తర్వాత దీంట్లో దురద, తర్వాత చిన్న చిన్న కురుపులు లేవడం, తర్వాత శరీరం మార్పు, కలరు, ఆ రంగు మారిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీనికి
మూలికా వైద్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కుప్పింటాకని ఉంది, అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, మన ఇళ్ళ చుట్టే ఉంటుంది. అటు ఆ ఆకును మెత్తగా నూరి, ఆకు తెచ్చి మెత్తగా నూరి దాంట్లో కొద్దిగా సున్నం రాసి కలిపి అది రాత్రిపూట శరీరం అంతా పట్టించుకోవచ్చు రాత్రిలో. తర్వాత పొద్దున్నే స్నానం చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ రకంగా అది ఒక 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు వీలుని బట్టి మీరు రాసుకోగలిగితే ఈ శరీరం మీద ఉన్నటువంటి తామరం, గజ్జి, తర్వాత సురాసి ఇలాంటివన్నీ ఒక్కటి కూడా మీకు శరీరం శుభ్రమైపోతుంది. శరీరం మీద ఎలాంటి ఇలా రావు.